guys, welcome back to my channel Sony's Diary. Little link crunchy. Hi, my name is Sushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon. So ee roju we are going to explore Lake Shore Mall. Recent ga kottaga padindi kada, so adi explore chesi andulo em shops unnayi ela undi anedi explore chedam. Kukatpalli lo undi kada Lake Shore Mall kottaga padindi. Metro ki attach cheskunnaru vallu mall vallu, so meer metro kuda ellochu anamata. So mem kuda metro ki elli try cheddam ee roju ani cheppi eltram. So let's go, let's see how is the mall and lopal em shops unnayi anni explore chesi meeku kuda chupistanu. So don't miss and watch the video till end. Let's go. So before going to the mall, it's already late anamata. Inka breakfast chesesi then we started to the mall. ఓకే, వీ రీచ్ లేక్ షోర్ మాల్ ఈజీగా అనమాట. సో మీరు కూడా ఎలా రీచ్ అవ్వాలో ఈజీగా నేను చెప్తాను. సో మెట్రో స్టేషన్ మేమైతే వీ హాప్డ్ ఇన్ మియాపూర్ మెట్రో స్టేషన్, దెన్ అక్కడ నుంచి వీ డ్రాప్డ్ ఎట్ బాల్నగర్ మెట్రో స్టేషన్ అనమాట. సో బాల్నగర్లో దిగితే డైరెక్ట్గా మీకు బ్రిడ్జ్ అటాచ్డ్ ఉంటుంది అనమాట మాల్కి. సో అక్కడ నుంచి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది బెస్ట్ వే టు రీచ్ ద లేక్ షోర్ మాల్. యాక్చువల్లీ వీ గాట్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అనమాట దిగేటప్పుడు ఎక్కడ దిగాలి అని చెప్పేసి. కరెక్ట్గా మీరు డాక్టర్ అంబేద్కర్ బాల్నగర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగండి, డైరెక్ట్గా మీకు మాల్ అటాచ్డ్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు మాల్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో మేము ఇప్పుడు వాక్ చేస్తున్న బ్రిడ్జ్ అదే అనమాట. డైరెక్ట్ గా మెట్రో నుంచి మాల్ కి లింక్ ఉందన్నమాట. సో వీ కెన్ ఎంటర్ ద మాల్ ఈజీలీ. అండ్ ఈ మాల్ గురించి అయితే చాలా విన్నాను. సో ఫైనల్ గా ఎక్స్ప్లోర్ చేద్దామని నేనైతే వచ్చాను అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, అసలు ఎలా ఉంది లోపల మాల్ అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. మంచిగా పాప్కార్న్ తెచ్చుకొని నా వీడియో ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూడండి. అలాగే మీరు కూడా ట్రిప్ టు లేక్ షోర్ మాల్ ప్లాన్ చేసుకుంటే సో ఈ వీడియోని చూస్తే మీకు కూడా ఏదైనా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేను ఈ వీడియో మొత్తం చేస్తున్నాను అనమాట. మాల్ కి ఎంటర్ అవ్వగానే చాలా పెద్దగా అనిపించింది అనమాట. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఓపెన్ కూడా కాలేవు, కొత్తగా వచ్చింది కదా మాల్. కొన్ని బ్రాండ్స్ ఇంకా వర్క్ నడుస్తుంది అనమాట. బట్ ఉన్నంత వరకు అయితే చాలా మంచి బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మాల్లో. అండ్ చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. బిఫోర్ ఎక్స్ప్లోరింగ్ ద మాల్ ఒకసారి వాష్రూమ్ కూడా వెళ్ళాలి కదా, అమ్మాయిలు అంటే టచ్అప్ అంటే అమ్మాయిలు కాబట్టి. సో వెళ్ళి వాష్రూమ్ లో టచ్అప్ చేసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకైతే వచ్చేసినాం అనమాట. చాలా పెద్దగా ఉంది మాల్ అయితే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏంటి అనేది అర్థమే అవ్వట్లేదు అసలు. ఓకే, వీ థాట్ దట్ పైనుంచి స్టార్ట్ చేద్దాము, ఫుడ్ కోర్ట్ ఫ్లోర్ నుంచి అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. అండ్ మీన్ వైల్ వీ సా దిస్ క్రిస్మస్ ట్రీ. ఇక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గర పిక్స్ వీడియోస్ తీసుకొని పైకి వెళ్దాం అనుకున్న టైంలో ఐ సా మై ఫేవరెట్ షాప్, అదే యూనిసోల్. నాకు చాలా ఇష్టం అనమాట. మినిసో తర్వాత యూనిసోల్ ఈజ్ మై ఫేవరెట్ షాప్ బికాస్ అఫ్ కోర్స్ ఐ లవ్ సౌత్ కొరియాలో ది బెస్ట్ క్యూటెస్ట్ షాప్ అనమాట ఇది యూనిసోల్. అందుకే ఐ లవ్ ఇట్ అనమాట. ఎంత క్యూటెస్ట్ స్టఫ్ ఉంటుందంటే అసలు ఐ కాంట్ గెట్ ఓవర్ ఇట్. అంతా ఉంటాయి అనమాట క్యూట్ థింగ్స్ అయితే ఇక్కడ. కాంట్ గెట్ ఓవర్ దిస్ షాప్. ఎంత బ్యూటిఫుల్ క్యూటెస్ట్ స్టఫ్ ఉందో. అండ్ లుక్ ఎట్ ద బ్యాగ్స్. ఆ పఫ్ బ్యాగ్ ఉంది కదా, అదైతే 1100 కాస్ట్ ఉంది. ఈ బో బ్యాగ్ 1600 ఉంది. ఇలానే ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి, క్యాండిల్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, చాలా క్యూటెస్ట్ స్టఫ్ ఉందన్నమాట. అన్ని తీద్దాం అనుకునే లోపే అక్కడ షాప్ లో వర్క్ చేసే వాళ్ళు వచ్చి వీడియో రికార్డింగ్ ఈజ్ నాట్ అలౌడ్, రికార్డ్ చేయొద్దు, పిక్స్ తీయొద్దు, వీడియోస్ తీయొద్దు అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాము. డైరెక్ట్ గా పైనకి వచ్చేసాము ఫుడ్ కోర్ట్ కి. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ KFC, బర్గర్ కింగ్, వాఫల్స్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట. టాకో బెల్ కూడా ఉంది, సబ్వే కూడా ఉంది, క్యాండీస్ ఉన్నాయి, వాఫల్స్ అండ్ డోనట్స్ ఇలా. అండ్ ఇంకా కొన్ని షాప్స్ ఓపెన్ కాలేవన్నమాట ఫుడ్ కోర్ట్ లో కూడా. అండ్ ఇక్కడే మనకి రాజధాని రెస్టారెంట్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ టెర్రస్ ఓపెనింగ్ ఉంటది. అక్కడ మనకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలకి. మేము వెళ్ళిన రోజు అయితే క్లోజ్డ్ ఉండే బికాజ్ ఐ థింక్ వర్క్ నడుస్తుంది ఇప్పటికి ఇంకా అక్కడ.
లిటిల్ బ్రేక్ ఫర్ లంచ్ అనమాట. ఫుడ్ కోర్ట్ ఎలాగో వచ్చాం కదా, ఇక్కడ తినేద్దాం అని చెప్పేసి ఇంకా సబ్వేలో అయితే ఆర్డర్ చేస్తున్నాము. మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వడమే లేట్గా అయ్యాము, అరౌండ్ 10 o'clock అలా. వచ్చేసరికి ఇంకా 12-1 అయింది. ఇంకా కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఇంకా లంచ్ చేస్తున్నాం అనమాట. సో దట్ మంచిగా టమ్మీ ఫుల్ ఉంటే హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా ఎనర్జెటిక్ గా తిరగొచ్చామని చెప్పేసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తీసుకొచ్చేసుకొని వీ హ్యాడ్ లిటిల్ చిట్ చాట్. అండ్ సన్ కూడా బాగా పడుతుంది, విచ్ వీ లవ్డ్ అనమాట. వామ్ గా మంచిగా ఉండే. వీ ఆర్డర్డ్ సబ్వే, సాలాడ్, కోక్స్ అండ్ కుకీ ఆల్సో. అండ్ ఆల్సో టాకో బెల్స్ నుంచి కూడా ఆర్డర్ చేసుకున్నాము. గుడ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మూడ్ నాకు. అండ్ మంచిగా తినేసాక ఇంకా వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అగైన్. దెన్ వి వెంట్ టు మార్కెట్ 99 షాప్. ఇందులో పేరు మాటకే 99, అందులో ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయన్నమాట. 129, 189 అలా 200 ఇంకా కొంచెం ఎక్కువ అట్లున్నాయన్నమాట కాస్ట్ అయితే. కొన్ని మట్టుకి 99, 49, 89, 29 ఇలా ఉన్నాయి. ఇట్స్ ఆన్ ద ప్రొడక్ట్ అనుకోండి. ఇంకా 29 రూపీస్ అక్కడ ఉన్నాయి కదా బోర్డ్స్ చూడండి, 79 రూపీస్ అట్లా 49 రూపీస్. సో బేస్డ్ ఆన్ ద థింగ్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు కూడా కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. కొద్దిసేపు షూట్ చేశాక ఇంకా ఆపేసామన్నమాట. ఇక్కడ కొన్ని థింగ్స్ తీసుకున్నాను, అవి లాస్ట్ లో చూపిస్తాను మీకు. దెన్ వి స్టార్టెడ్ అగైన్ ఎక్స్ప్లోరింగ్. కైరా వాగ్ ఓన్లీ నేను బయటనే చూసినాను షాప్స్, బట్ ఈ మాల్లో కూడా పెట్టారనమాట ఇది కొత్తగా. అండ్ నేను ఇక్కడ ఈ మాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని బ్రాండ్స్ ఓన్లీ చిన్నపిల్లల కోసమే ఉంది అనమాట, విచ్ ఇస్ వెరీ నైస్. నార్మల్గా అయితే ఆ బ్రాండ్లో పెద్దవాళ్ళకే ఉంటాయి కదా, అట్లా కాకుండా ఓన్లీ షాప్ అంతా చిన్నపిల్లల కోసమే బ్రాండెడ్ బట్టలు పెట్టారనమాట ఈ మాల్లో పర్టికులర్గా. సో అది బాగా నచ్చింది నాకు ఈ మాల్లో. నెక్స్ట్ వి వెంట్ టు హోమ్ సెంటర్. హోమ్ సెంటర్లో పీసెస్ అన్ని చాలా బాగుంటాయి, కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట. అది వెళ్లే ముందు పక్కనే ఒడెట్ బ్రాండ్ చూసినాను. అందులో బట్టలు అయితే ఎంత ప్రిటీ అండ్ క్యూట్ ఉన్నాయో, బ్యాగ్స్ కూడా చాలా చాలా క్యూట్ ఉన్నాయి అనమాట. ఎవ్రీ టైమ్ వెన్ ఐ వెంట్ టు హోమ్ సెంటర్ నేను ఒకటే ఆలోచిస్తాను అనమాట, నేను కొత్తగా ఇల్లు తీసుకున్నాక ఇంకా ఇవన్నీ పెడతాను, అక్కడ ఇవి పెడతాను, అక్కడ ఇవి కొనుక్కుంటానని. సచ్ ప్రిటీ పీసెస్ ఉంటాయి అనమాట, సచ్ క్లాసీ అండ్ బ్యూటిఫుల్ డెకోర్ పీసెస్ ఉంటాయి అనమాట. ఇందులో చాలా బాగుంటాయి చూడడానికి, చాలా క్లాసీగా, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట. ఇల్లు లుక్ అంతా మార్చేయచ్చు, అంత బ్యూటిఫుల్ పీసెస్ ఇక్కడ ఉంటాయి. అండ్ అవే కాకుండా మనకి డైనింగ్ టేబుల్ దగ్గర కావాల్సిన ఇవన్నీ ప్లేట్స్, గ్లాసెస్, సెరామిక్ లో చాలా అస్థెటిక్ అండ్ క్లాసీ లుక్ ఇస్తాయి. అండ్ లుక్ ఎట్ దిస్, చిన్నపిల్లలకి వాష్ బేసిన్ దగ్గర పెట్టడానికి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ యూనికార్న్, స్పేస్, డ్రాగన్ అలా క్యూట్ గా ఉన్నాయి. కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళకి హోమ్ సెంటర్ బెస్ట్. సచ్ అస్థెటిక్ పీసెస్. ఇంకా ఇక్కడ కూడా రికార్డింగ్ చేస్తుంటే వచ్చి ఐ డోంట్ నో వై ఎవ్రీ షాప్ వాళ్ళు ఈ మధ్య రికార్డింగ్ ఆపేసేయండి, చేయొద్దు అని అంటున్నారు, ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా అన్నారు. సో సరే అని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసి చాలాసేపు ఎక్స్ప్లోర్ చేసినాము. ఇంకా బయటికి వచ్చేసినాక ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ గాయ్స్, సంథింగ్ వెరీ స్పెషల్ అనౌన్స్మెంట్. ఏంటంటే మా అక్క సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months అనమాట. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. బేబీ గర్ల్ రావాలి. సో సుహాన్ ఎలాగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బేబీ గర్ల్ వస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో దానికోసమే మమ్మీ లైక్ ఫోన్ చేసి చిన్నపిల్లల బట్టలు కూడా చూడు H&Mలో అందులో అంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట వెళ్ళి. దే ఆర్ సో క్యూట్, డామ్ క్యూట్. అమ్మాయిలకైతే ఎంత బాగుంటాయి చిన్న బట్టలు, గర్ల్స్కి అయితే మంచి బట్టలు ఉన్నాయన్నమాట అబ్బాయిల కన్నా. అండ్ అబ్బాయిలు కూడా క్యూట్ ఉంటాయి, బట్ గర్ల్స్ ఎంతైనా క్యూట్గా ఉంటాయి కదా, ఏమంటారు, మీరు కూడా ఒప్పుకుంటారా? ఐ రియల్లీ హోప్ ఈసారి గర్ల్ రావాలని, దాన్ని కూడా నాలాగా మార్చేసి నాతో పాటు వీడియోస్ చేయించుకుంటాను. అసలు సుహాన్ అయితే కెమెరా ముందు రాడనమాట, బట్ గర్ల్ పుడితే ఆపోజిట్ ఉండాలి. ఎనీవేస్ బాయ్ పుట్టినా కూడా ఓకే, బట్ ఇంకా గర్ల్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి అలా అనుకున్నాను అనమాట. అండ్ దెన్ వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అగైన్. ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అసలు ఎక్కడ తిరగాలి, ఏమేమి చూడాలి అసలు అర్థమే అవ్వలేదు. యాజ్ ఎ సెడ్, నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే ఈ మాల్లో బేబీస్కి సపరేట్గా బ్రాండ్ షాప్ ఓన్లీ బేబీస్కే పెట్టినారనమాట, విచ్ ఇస్ వెరీ నైస్. అంటే చిన్నపిల్లలకి, బేబీస్కి అలా. అండ్ బ్రాండ్స్ అయితే వైడ్ రేంజ్ ఉన్నాయన్నమాట. స్కిన్ కేర్లో కానీ, మేకప్లో కానీ, క్లాత్లో కానీ, హోమ్ డెకోర్ ఐటమ్స్లో కానీ, ఫుట్ వేర్వి, వాచెస్, బ్యాగ్స్ చాలా ఉన్నాయి. ఓకే, క్యూటెస్ట్ థింగ్ ఇన్ దిస్ మాల్ ఈజ్ మిర్రర్స్ పెట్టారు ఇట్లా ఫొటోస్ దిగడానికి. స్టాప్ అండ్ వైబ్, స్టాప్ అండ్ పోజ్ అని చెప్పేసి అట్లా పెట్టారు క్యూట్గా.
తిరిగి కాల్ ఫుల్ నొస్తున్నాయి అనమాట. వి కేమ్ టు గ్రౌండ్ ఫ్లోర్. అక్కడ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్ ఉన్నాయి. విక్టోరియా సీక్రెట్ ఒకటి, అట్లనే బాత్ అండ్ బాడీ వర్క్స్, అండ్ ఆల్సో డైసన్ కూడా ఉంది. ఐ హోప్ సో తొందరలో నేను కొనుక్కోవాలని మీరు కూడా హోప్ చేయండి. డామ్ ఎలానో కూడా బాగుంటుంది, అండ్ ఆల్సో కవర్ స్టోరీ కూడా ఉండే. కొద్దిసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి మాట్లాడుకొని ఇంకా వీ కేమ్ బ్యాక్ టు ద హోమ్. ఐమ్ బ్యాక్ హోమ్. సో లేక్ షోర్ మాల్ అయితే అట్లా ఎక్స్ప్లోర్ చేసినాము. సో నేను చూసినంత వరకు అయితే అన్ని షాప్స్ ఉన్నాయి, అండ్ ఈసారి బేబీస్కి కూడా సపరేట్ బ్రాండ్స్ పెట్టినారనమాట, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ చాలా షాపింగ్ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళింది షాపింగ్కి కాకపోయినా ఏదో కొన్ని తీసుకుంటాం కదా. సో ఐఎమ్ డూయింగ్ లిటిల్ లేక్ షోర్ మాల్ హాల్. సో లెట్స్ సీ వాట్ వి బాట్ అండి. 99 మార్కెట్ వెళ్ళాం కదా, అందులో ఐ బాట్ దిస్ చాప్ స్టిక్స్. నేను ఎప్పటి నుంచి చాప్ స్టిక్ తోని తినాలి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఫైనల్గా ఐ బాట్ దిస్. ఇందులో చాలా పేర్స్ ఉన్నాయి యాక్చువల్గా. 1 2 3 4 5 6 7 8 9 10 పేర్స్ ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 189 రూపీస్. అది మార్కెట్ 99 రూపీసే, కానీ అందులో ఏవో కొన్ని చిన్న 99 రూపీస్ ఉన్నాయి. మిగతా అన్ని ఎక్కువ కాస్టే ఉన్నాయి, లైక్ 189 240 అట్లా అనమాట. సో ఇది వచ్చేసి 189 రూపీస్ పడింది. అండ్ దిస్ ఈస్ ద చాప్ స్టిక్స్. సూన్ దీంతో నూడిల్స్, రామెన్, మ్యాగీ అన్ని తింటాను అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్ ఐ బాట్ ఫ్రమ్ మార్కెట్ 99. అండ్ దాంతోపాటు ఐ గాట్ దిస్ క్రంచీ. లుక్ ఎట్ దిస్, ఎంత క్యూట్గా ఉందో. సో ఇది వచ్చేసి 89 రూపీస్ అనమాట. సో క్యూట్ కదా, కలర్ కూడా చాలా ప్రిట్టీగా ఉంది. సో దిస్ ఈస్ ద వన్. అండ్ ఆల్సో దిస్ 2 క్రంచీస్, మంచి ప్రిటీ కలర్స్లో ఉంది యాస్థెటిక్గా. సో ఇది కూడా 89 రూపీస్ అనమాట. సో క్యూట్, 2 ప్రిటీ కలర్స్, బ్లూ అండ్ పింక్. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ గాట్ ది స్కెచెస్. సో నా దగ్గర అన్ని డిఐవైకి సంబంధించిన, క్రాఫ్ట్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి, బట్ స్కెచెసే లేవన్నమాట. సో ఐ గాట్ దెమ్. సో ఐఎమ్ సూన్ డూ కలరింగ్ ఈజ్ ఆల్సో లైక్ థెరపీ అనమాట, మంచిగా అనిపిస్తుంది. సో అందుకే ఐ బాట్ ది సెట్. సో ఈ సెట్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నా, దీని ప్రైస్ 160 రూపీస్. 160 రూపీస్. సో దిస్ ఈస్ ద కలరింగ్ పెన్ సెట్ ఐ గాట్. షాప్లో ఐ బాట్ దిస్ కిచెన్ వేర్ అనమాట. సో 2 ఏమో సేమ్ క్రీమ్ కలర్, ఇది ప్లేట్, బౌల్ బ్లూ కలర్లో. దీని ప్రైస్ వచ్చేసి 129 బౌల్, అండ్ ప్లేట్ వచ్చేసి 89 రూపీస్. ఇవి నేను మార్కెట్ 99 షాప్లో తీసుకున్నాయి. ఇంతే. బ్యాగ్ మాత్రం ఇంత పెద్దగా ఉంది, అందులో థింగ్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and do watch all my videos. I'll see you in the next video, guys. Don't forget to like, share, comment and subscribe. Lots of love. Bye bye.